ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వేళ మీకు శుభములు చెబుతూ వస్తుంటున్నాం. ప్రభు మనల్ని ప్రేమించి మన జీవితంలో ఆయుష్ను పొడిగించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రభు దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. పరిశుద్ధులతో కలిసి, సార్వత్రికంతో కలిసి, సకలోక పరిశుద్ధులతో కలిసి ప్రభుని ఆరాధించే రోజును మనకి ఆయన అనుగ్రహించాడు. మనం ఎంతో ధన్యులం. మనకంటే గొప్పవారు, శ్రేష్ఠులు, ఘనులైన వారు ఎంతోమంది ఈ రోజును చూడలేక మరణంలో మృత్యులోకములకు వెళ్ళిపోయినారు. అయితే మనల్ని ప్రేమించి మరొక శుభదినాన్ని, ప్రభు దినాన్ని, ఆరాధన దినాన్ని మనకు అనుగ్రహించినాడు. అందుకు ప్రభుకి ఎంతో వందనస్తులం అంటున్నాం. రండి, ప్రభుని ఆరాధించుట కొరకై దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. ఒక రకంగా ఇది హెచ్చరికగా ఉండినా ప్రేమ కలిగి నడుచుకొనిడి అనే మాటను మనం కొంచెం ప్రక్కన ముంచి ఆరాధనలోకి తొంగి చూస్తే మనకేం కనబడతా ఉందంటే, మనము పరిమళ వాసనగా ఉండాలి. మన ఆరాధన సువాసన భరితముగా ఉండాలి. మన హృదయ స్పందన ఆనందదాయకంగా ఉండాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. అలాగే ఉండుట కొరకై మన కొరకు తను తాను అంటే క్రీస్తు, ఈ ప్రక్కన మనమున్నాం, ఆ ప్రక్కన క్రీస్తున్నారు. మధ్యలో పరిమళ వాసన ఉండాలి. ఆ ఉద్దేశాన్ని బట్టి ఆ పరిమళ వాసన ఉండటానికి, ఆ సువాసన వెదజల్లడానికి, ఆ సౌందర్యం లోకానికి ఆనందముగా కనపడడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే అర్పణముగాను బలిగాను అనే మాటను చూస్తూ ఉంటున్నాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. ఎవరు? తను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు? మన కొరకు అప్పగించుకున్నాడు. ఎందుకొరకు? సువాసనగా ఉండి కొరకు అప్పగించుకున్నాడు. ఏం చేసినాడు? బలి పశువు అయిపోయినాడు, అర్పణ అయిపోయినాడు. ఇవి ఊహించడానికి, ఆలోచించడానికి చాలా గంభీరమైనటువంటి అనుభవాలు. యేసుప్రభువారు బలి పశువు అయినారు అనే సంగతిని, యేసుప్రభువారు అర్పణముగా చేయబడినాడు అనే సంగతిని ఈ ఉదయకాలపు వేళ జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. ఏ పరిస్థితిని బట్టి ఆయన అంతగా మరి బలియాగమైపోవాల్సి వచ్చారంటే, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 40వ వచనంలో రాయబడిన మాట, నిజమేగా ఇశ్రాయేళ్ల ఉన్నతమైన కొండయగున పరిశుద్ధ పర్వతమందు దేశంలో ఉన్న ఇశ్రాయేలందరూ నాకు సేవ చేదురు. ఇదే ప్రభువైన యెహోవా. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను, మీ ప్రథమ ఫల దానములను, ప్రతిష్టములకు మీ కానుకలన్నిటినీ అంగీకరించెదను. మనల్ని అంగీకరించాలి. ఇక్కడ దానాలు, కానుకలు,
ప్రథమ ఫలాలు, ప్రతిష్టమైనటువంటివి, కానుకలు ఇవన్నీ కనబడుతున్నప్పటికీ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనం అంగీకరింపబడాలి. ప్రభు మనల్ని స్వీకరించాలి, అది ఆయన ఉద్దేశం. ఈ స్వీకరించినటువంటి ముందు మన పరిస్థితి చూస్తే చాలా దుర్లభముగాను నష్టదాయకంగానే కనబడతా ఉన్నాయి. 28వ వచనంలో వారికి ఇచ్చేది నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలో వారిని రప్పించిన తరువాత ఎత్తైన ఒక కొండనే గాని దట్టమైన ఒక వృక్షమే గాని వారు తాము చూసినప్పుడలను బలులు అర్పించచ్చు, అర్పణలు అర్పించచ్చు, అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించు, పానార్పణం చేయొచ్చు, నాకు కోపం పుట్టించిరి. అంతకుముందు వాళ్ళు ఈ పరిమళ వాసన రావాలని ప్రయత్నాలు చేశారు. అదే ఈ మధ్యాహ్నపు వేళ మనకు జ్ఞాపకం చేయబడే ఉద్దేశం. మీరు పరిమళతో సువాసనగా ఉండాలి, మీరు అర్పించేవి కాదు. వారు పరిమళ ధూమాన్ని, పరిమళ వాసన కొరకైన ప్రతిష్టమైన బలులు, అర్పణలు తీసుకొచ్చి ఎత్తైన కొండపైన, దట్టమైన వృక్షం పైన అక్కడ అర్పించారు. అంటే బాహ్య సంబంధమైనటువంటి సువాసన, బాహ్య సంబంధమైనటువంటి పరిస్థితులు, లేకపోతే వాతావరణాల మధ్యన కొండ, చెట్లు ఇవన్నీ కూడా బాహ్యంగా కనబడేవి. కానీ దేవుడు లోపల నుండి అంగీకరింపబడాలి, లోపల నుండి సువాసన రావాలని కోరుకుంటున్నాడు. అందుకనే ఈ పరిమళ ధూపం ఆయనకి ఏమాత్రము సంతోషాన్ని ఇవ్వలేదు, కానీ పైపెచ్చు కోపం తెచ్చి. అవును, ఈనాడు మానవుని యొక్క పరిస్థితి అంతా కూడా అట్లాగే ఉంది. ఈ ప్రజలు నన్ను పెదవులతో ఘనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా. ఇదే ఎక్కడ చూసినా, ఏ మానవ పరిస్థితులు చూసినా బాహ్య సంబంధమైన ధూపం, బాహ్య సంబంధమైన సువాసన, బాహ్య సంబంధమైన పరిమళ వాసనలతోటి బలులర్పించిన సంతోషం ఉంటుంది, కానీ ప్రభుకు కోపం. రెండవదిగా 30వ వచనంలో అంటాడు, కవని ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటన, ప్రభు అయిన యెహోవా సెలవు, మీ పితరుల రీతిని మీరు అపవిత్రులైతేనే. అపవిత్రత ఉండినటువంటి ఆరాధన ఆయనకు సంతోషాన్ని ఇవ్వదు. బాహ్యంగా కనబడే బలులు, అర్పణలకు సంతోషాన్ని ఇవ్వలేదు. అపవిత్రతతో కూడినటువంటి జీవితం ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేదు. మీరు అపవిత్రులైతేనే, మీలో పరిశుద్ధత లేదు కదా, సువాసన ఎక్కడ వస్తుంది? ఎక్కడ పరిమళ వాసన వస్తుంది? ఇది కష్టం. కాబట్టి మీరు అపవిత్రులైతేనే అనే మాటను చూస్తుంటున్నాం. తర్వాత మీరు అదే 30వ వచనం, మీరు వారు పెట్టుకుని విగ్రహం అనుసరించచ్చు, మీరును వ్యభిచారులైతేనే. ఇంకా కొంచెం పరిశుద్ధతను లోపలికి వివరించే ఉండండి. అపవిత్రులైతేనే, కోపం పుట్టించితేనే, వ్యభిచారులైతేనే. ఇదంత భయంకరమైన మాట. వ్యభిచారులైతేనే అంటే దేవునికి చెందవలసిన మహిమను ప్రకృతి సంబంధమైన వాతావరణానికి ఇచ్చినప్పుడు, ఆరాధించినప్పుడు అది వ్యభిచారం అని దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అలాంటి దుస్థితిలో మీరు ఉన్నారు. ఇంకా 31వ వచనం లాస్ట్ భాగంలో అంటాడు, లేకపోతే నేటి వరకు మీరు అర్పణలను అర్పించి మీ కుమారుని అగ్నిగుండము దాటించినప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహములన్నిటికి పూజ చేసి అపవిత్రులగుచున్నారే. ఇశ్రాయేలులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురు.
అంటే మీరు ఏదేదో చేసి నా దగ్గరకు వస్తే నాకేమాత్రం సంతోషము కాదు. మీరు వాటి నుండి బయటకు వాటి నుండి బయటకు వచ్చి అపవిత్రత నుండి, వ్యభిచారము నుండి, బాహ్య సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి పరిమళ ధూపాలతో కూడిన బలుల నుండి, దేవునికి విరోధమైనటువంటి పూజా సంబంధమైన వాతావరణం నుండి బయటకు వస్తే అప్పుడు నేను అంగీకరిస్తాను. అదే అన్నాడు, నేను వారి అర్పణలను, వారి ధూపాలన్నింటినీ నేను అంగీకరించాలని కోరుకుంటున్నాను. ఇది చెయ్యాలంటే ఖచ్చితంగా ప్రభు నీ కొరకు నా కొరకు కొన్ని విలువైనటువంటి కార్యాలను కోరుకుంటున్నాడు. వాటిని బట్టే నన్ను ఆరాధికునిగా చేయాలనుకోండి. ఇవన్నీ కూడా ఇది పాపము, ఇది శాపము, ఇది దోషము, అతిక్రమం, రోగం. ఒక మాటలో చెప్పాలంటే బాణమనే సంగతిని కూడా జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. ఇట్లాంటి వాటితోటి ప్రభుకి ఏమాత్రము సంతోషదాయకమైన ఆనందము, ఆరాధన దొరకదు అనే సంగతిని ఈ ఉదయకాలంలో మనము గుర్తు చేయబడతాం. అయితే ఇప్పుడు ఆయన ఆరాధించాలి. ఎట్లా? ఆత్మతో ఆరాధించాలి, అంగీకరింపబడాలా. నేను అంగీకరించదను 40వ వచనం రాష్ట్ర భాగంలో, నేను 41వ వచనం నేను అంగీకరించదను. తర్వాత 41వ వచనం రాష్ట్ర భాగంలో నేను పరిశుద్ధపరచుకుందను. మేము వచ్చిన నేనే యెహోవాని మీరు తెలుసుకుందరు 42వ వచనం. తర్వాత 43వ వచనంలో మీ చేసిన దుష్క్రియలు బట్టి మిమ్మల్ని మీరే అసహించు. అయ్యయ్యో, ఇంత దుర్మార్గపు పాపం మాలో ఉందా? ప్రభు చేత అంగీకరింపబడకుండా, ప్రభు చేత పరిశుద్ధపరచబడకుండా, ప్రభువే పరిశుద్ధులని తెలుసుకోకుండా, ఆయనే దేవుడిని తెలుసుకోకుండా, ఆయన మన పవిత్రపరచువాడని తెలియకుండా మనం ఎంతగా జీవితాన్ని నష్టపరుచుకున్నామని దుఃఖపడడానికి అవకాశం. అదే మూడంతల అనుభవం. ఒకటి మరణం, రెండవది రోగం, మూడవది దేవునికి విరోధమైనటువంటి, దేవునికి దూరమైనటువంటి తలంపులు. ఈ మూడు ఈ ఉదయకాలపు వేళ జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటాం. రండి, ఆదికాండ పుస్తకం 8వ అధ్యాయం. ఆదికాండ పుస్తకం 8వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు, నీ కుమారులను, నీ కోడలను వాడలో నుండి బయటకు రండి. తర్వాత 18వ వచనం 2వ భాగంలో, అతని భార్యయు నోవాను అతని కుమారులు, అతని భార్య కోడలు బయటకు వచ్చిరి. తర్వాత 19వ వచనం, ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పెట్టే భూమిలో సంచరించబడతారు జాతర చొప్పున ఆ వాడల నుండి బయటకు వచ్చారు. మాడము నుండి బయటకు వచ్చిన తర్వాత దొరికే ఆరాధన. బయటకు రండి, ఇదే ప్రభు 7వ అధ్యాయం 1వ వచనంలో, నీవును నీ ఇంటి వారిని వాడిలో ప్రవేశించలే అన్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో, బయటకు రండి. మరణం దాటిపోయింది, మృత్యు దాటిపోయింది, మరణ మృదంగం దాటిపోయింది, మరణ ఘోష దాటిపోయింది, మృత్యు ఘోష దాటిపోయింది. ఇప్పుడు రండి. బయటకు వచ్చిన వారు ఏం చేసినారు? ఆయనను ఆరాధించారు. 20వ వచనం, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులను కొన్ని తీసి కొన్ని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, బయటకు వచ్చిన తర్వాత ఇవ్వబడినటువంటి అర్పణ అది ప్రభుకి ఇంపైన సువాసనగా. ఈనాడు మానవులు అనేక మంది మానవులో, శాపములో, పాపంలో ఉండి వీరికి వలె ప్రతి కొండ చెట్టు చూసుకుంటూ కుమారులకు ఆ యొక్క విగ్రహారాత్మకమైన పూజలు చేయించుకుంటూ ఇచ్చినటువంటి బలులన్నీ కూడా ఆయనకు అంగీకారం కాదు అనే సంగతి జ్ఞాపకం. ఏంటి? శాపగ్రస్త మరణముతో కూడినవి. ప్రియులారా, ఈ ఉదయకాలపు వేళ
ప్రియ ప్రభు నిన్ను బయటకు తీసుకొచ్చి ఆరాధికులుగా చేయాలని కోరుకుంటున్నాడు. బయటకు వస్తే ఆరాధన వస్తుంది. ఆ బయటకు వచ్చిన పరిస్థితి ఏంటంటే మానవు నుండి బయటకు వస్తే వాడల నుండి బయటకు వచ్చినట్టుగా కనపడుతుంది, కానీ వాస్తవంగా చెప్పాలంటే మానవుల నుండి బయటకు వచ్చాడు. అక్కడ రాయబడింది 7వ అధ్యాయంలో 20వ వచనం, 15 మూరల ఎత్తు నా నీళ్లు ప్రచండముగా ప్రబలిన కనుక పర్వతములు మునిగిపోయినాం. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేవి. ఎవ్వరు బ్రతక. ఇప్పుడు అదే పరిస్థితి. కరోనా నుండి బయటకు వచ్చావు కాబట్టి ఆరాధించు. లాక్డౌన్ నుండి బయటకు వచ్చావు కాబట్టి ఆరాధించు. మృత్యువు నుండి బయటకు వచ్చావు కాబట్టి ఆరాధించు. మరణ ఘోష నుండి బయటకు వచ్చావు కాబట్టి ఆరాధించు. నోవాహు బయటకు వచ్చినప్పుడు మామూలుగా కిందకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళన్న బయటకు వచ్చేసాడు, చక్కగా బయటకు వెళ్ళిపోవచ్చు, ఎవరు అడిగేవాళ్ళు లేరైంది. కానీ వాడల నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన బాధ్యతను గుర్తించాడు, ఆయన చేయవలసింది గుర్తించాడు. 150 రోజులు ప్రచండమైనటువంటి సమస్త శరీరులు నరులు చచ్చిరి. అలాంటి స్థలంలో నుండి తీసుకొచ్చిన దేవా, ఇదిగో పవిత్ర పశువులు, పవిత్ర పక్షులు తీసుకొచ్చి నీకు రక్త ప్రోక్షణ చేస్తాను. ఈ రక్త ప్రోక్షణ చేయకపోతే నా జీవితంలో నిజమైనటువంటి జ్ఞాపకార్థమైనటువంటి ఆరాధన మిగిలి ఉండదు. తీసుకొచ్చి ఒక్కొక్కటి ప్రోక్షించుకుంటూ దేవునికి ఇంపైన సువాసన. స్నేహితుల సహోదరి, ఇంతకుముందు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి జీవితానికి ముగింపు ఏంటంటే రక్తమే. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై సిలువలో చేసినటువంటి రక్తానికి సాదృశ్యంగా కనపడతారు. పశువులను తీసుకొచ్చి, పక్షులను తీసుకొచ్చి, జంతువులు తీసుకొచ్చి వధించి రక్తాన్ని ప్రోక్షిస్తామంటే నేను అనుకుంటాను చాలా టైం దర్యాపుగా ఒక్కొక్కరి నిమిత్తం, భార్య నిమిత్తం, పిల్లల నిమిత్తం, కోడల నిమిత్తం, కుమారుల నిమిత్తం, అంతేకాదు బ్రతికి ఉన్న వాటి నిమిత్తము కూడా మాతో పాటు చాలా బ్రతికిన ఆయన వాటి నిమిత్తం ఈ కృతజ్ఞతార్పణ అంగీకరించమని అక్కడ ప్రభుని సేవిస్తూ ఉంచినాడు. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో అందుకని క్రీస్తు మనల్ని ఈ పరిమళ వాసనలోకి తీసుకురాలని రక్తాన్ని, ఇదే నోవాహు దొరికినటువంటి గొప్పదైనటువంటి సువాసన పరిమళతో కూడినటువంటి ఆరాధన. యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఆయన చూడకపోయినా ఈ రక్తాన్ని చూసి, ఓ ఒకవేళ నా జీవితంలో నేను కనుక వాడలోనికి రాకపోయినా, ఇప్పుడు వాడలో నుండి బయటకు రాకపోయినా నా రక్తం ఏమైపోవాలా, నా జీవితం అయిపోవాలా, నా జీవితానికి ముగింపు ఇక్కడ జరిగింది, ఇక ఆరంభం జరుగుతుందని ఆనందదాయకమైన జీవితంతో అయినా ఆరాధిస్తూ వచ్చినాడు. ప్రియులారా, ఈ ఉదయకాలపు వేళ నిన్ను నన్ను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్లా ప్రేమించినాడు కనుక సజీవంగా తీసుకొచ్చి అక్టోబర్ మాసం ఆ 2వ వారంలోకి నడిపిస్తూ వచ్చినాడు. ఏం చెల్లిసి రుణం తీర్చుకుంటాం. ఇది మొదటి సంగతి. రెండవదిగా చూస్తే 2 తలంపుల మధ్యన వారి జీవితాన్ని ఇంతకుముందు పాడు చేసుకుంటూ వచ్చినారు. అది 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తాం. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూడండి దయచేసి. 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చా, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్యన తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటను పలుకపోయేది. 2 తలంపుల మధ్యన ఉన్నటువంటి వారు ఇప్పుడు ఆరాధించాలి, ఒక తలంపులోకి రావాలి.
వాడలో నుండి బయటకు వచ్చిన వారు ఆరాధించారు, తలంపుల మధ్య నుండి వచ్చిన వారు బయటికి ఇప్పుడు ఆరాధించాలి. ఎట్లా రండి? వచనము 33వ వచనం నుండి, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దానబలి పశు మాంసం మీదను కట్టెల మీద పోయడని చెప్పాను. తర్వాత 34వ వచనంలో రెండవ మారు, 34వ వచనంలోనే 3వ మారును వారు చేసిరని మాట చూస్తూ ఉంటున్నాం. 3 సార్లు ఆ ఎద్దును కట్టెల మీద పేర్చి కోసి ఆ కందకముల మీద నీళ్లు పోసి 3 సార్లు, ఎంతంటే ఆ బలిపేట మీద నుండి నీళ్లు పొర్లిపారేంత వరకు పోసిన తరువాత 38వ వచనం, అతడు ఎలాగున ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దానబలి పశువును కట్టెలను రాళ్లను పుక్కిని దహించి కందకముల నీళ్లు ఆరిపోచేసి. 39వ వచనం అందరం కలిసి చదువుతాం. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు చేసిరి. 21వ వచనంలో ఒక్క మాట అయినా మాట్లాడిన వారు 39వ వచనంలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని సాగిలపడి ఆరాధిస్తా ఉన్నారు. స్నేహితుడా, ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైనటువంటి కార్యాన్ని చూపిస్తాం. అంత ముందు బయలులో బంధింపబడ్డారు, బయలు ఆలోచనలో బంధింపబడ్డారు, బయలు యొక్క తలంపుల మధ్యన ముద్రింపబడ్డారు. అందుకనే దాదాపుగా జనులందరూ కూడా అట్టయిపోయినారు. ఒక్కళ్ళు కానీ ఒక్క మాట కానీ పడలేదు. టైం అయిపోయింది. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి అర్పణ కొరకై సువాసనతో కూడినటువంటి ఆఘ్రానింపబడినటువంటి సువాసన కొరకై ఆకాశము నుండి అగ్ని దిగి ఆ యొక్క దానబలిని కాల్చివేస్తే ఆ పొంగుతున్నటువంటి ఆ పైకి వస్తున్నటువంటి సువాసన భరితమైనటువంటి పొగ వారిని ఆరాధికులుగా చేసింది. అంతకుముందు వాళ్ళు బయలులో ఉన్నారు. చూడండి దయచేసి, హబక్కు పుస్తకం 1వ అధ్యాయం. హబక్కుకు ఆ బయలు లేకపోతే అపవాది వారిని ఎటువంటి పరిస్థితుల మధ్యన తీసుకొని పోతుందో చూస్తాం. హబక్కుకు 1 ఇక్కడ ప్రభు రాయబడిన మాట ఏంటంటే 13వ వచనంలో అంటాడు, లేకపోతే 13వ వచనం, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. అనకేమంటే బాధించు వారి బాధ, కపటులు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయటం. తర్వాత ఇక్కడ చూస్తే ఏలిక లేని చేపలతో ప్రాకు పురుగులుతో నీవు నరులను సమానముగా చేశావు. ఇక్కడ వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఊరులు చిక్కి ఒగ్గి చిక్కించుకున్నాడు. వాడు తన వలలో వారిని చిక్కుకు కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. కావున వల వలన మంచి భాగము పుష్టిస్తూ భోజనము తనకు కలుగుతున్న అని వాడు తన వలకు బలులు అర్పించుతున్నాడు, తన ఊరులకు ధూపము. ఇది వాళ్ళకేమో బలి అర్పిస్తున్నాడు, ఊరులకేమో ధూపం వేస్తున్నాడు. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరంటే ఈ దుర్మార్గులు నాశనం చేసేవారు, బాధ పెట్టేవారు, కపటులు. ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఉండాలి. ఆ వలలో ఊరిలో ఉన్నారు, వీళ్ళే బయలు దగ్గర ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆరాధించేది ఏంటంటే వల లేకపోతే ఉరి. బయలు పిడకు వల అయిపోయింది, వల్ల ఉన్నారు. బయలు పిడకు ఉరి అయిపోయింది, అక్కడే ఉన్నారు. మేమే నీతిమంతులం, మేమే గొప్పవాళ్ళం.
స్నేహితుడు అందుకని మరొక్క మాట కూడా మాట్లాడాలి. వాళ్ళు ధూపమేస్తున్నారు, వాళ్ళు బలి అర్పిస్తున్నారు. అదే అనుకొని ఇప్పుడు బలి అర్పించారు. ఏం లేదు, ఆరాధన రాలా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎట్లాంటి వాళ్ళు అంటే చేపలతో ప్రాకు పురుగులతో నీవు నన్ను సమానంగా ఏలిక లేని చేపలతో ప్రాకు పురుగులతో ఉన్నారు. అంటే వాళ్ళ జీవితంలో ఏమాత్రము ఆధిక్యత కలిగిన దేవుని యొక్క సాన్నిధ్యం లేనటువంటి ప్రాకు పురుగుల్లాగా ఉన్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళకేమో ధూపం వేస్తున్నారు, బలిస్తున్నారు, ఊరికేమో ధూపం వేస్తున్నారు, అందులో మధ్యలో బాయిలు పెట్టుకుంటారు. అందుకని నీవు నీ కను దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది. అదే ఇక్కడ మనకు కనపడతాము. ఇప్పుడు వారు యెహోవాయే దేవుడు దేవుడు అంటారు. స్నేహితుడ సోదరి, ఈ ఉదయకాలపు వేళ జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాము. మొట్టమొదట మానవు నుండి బయటకు వచ్చినటువంటి వారు ఆరాధిస్తూ ఉన్నారు. రెండవది ఆ భయంకరమైనటువంటి వారి యొక్క ఉరిలో వలలో ఉండి దైవత్వం యొక్క విలువను ఎరగనటువంటి వారు ఇప్పుడు ఆరాధిస్తారు. దానిని చూసి అసాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ఆరాధిస్తా ఉన్నారు. ప్రియ స్నేహితుడ సోదరి, ఈ ఉదయ కాలపు వేళ ఇంకా నీవు ఉరిలో వలలో ఉంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కట్లను కాడి మోకులను తెచ్చివేసిన వాడు, ఆ ఉరులను తెచ్చివేసిన వాడు, ఆ శాపమును భరించిన వాడు, నీ కొరకైనా శాపగ్రాహిగా మార్చబడిన వాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో రక్తం కార్చిన వాడైతే 1వ రాజుల 18వ అధ్యాయంలో నీ శాపాన్ని భరించిన వాడు. నీకు ఉరి లేదు, వాన లేదు. ఆయన కను దృష్టితో చూస్తా ఉన్నాడు. దుష్టత్వం లేకుండా చేయడం కొరకై ఆయన పాపులకు స్నేహితుడిగా మార్చబడ్డాడు, శాపగ్రాహిగా చేయబడుతూ వచ్చింది. పాపాకారముగా తన శరీరాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఎంత మరి విలువైనటువంటి కార్యాన్ని సెలవులో చేస్తూ వచ్చాడు. నీవు దాన్ని చూడాలని, ఒకటి బయటకు రా, రెండవది చూడు, ఆరాధించు. మూడవది మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 4వ వచనం. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించుడని వారితో చెప్పగా. కనపరుచుకోవడం అంటే పరిశోధింపబడ్డ, పరీక్షింపబడ్డ, బాగుపడ్డాడా లేదా, ఇంకేదైనా కుస్తు వాసన వినపడుతుందా, ఆ యొక్క సువాసనకు బదులు దుర్వాసన ఏదైనా కనపడుతుందా, దుర్వాసన ఏదైనా స్రవిస్తా ఉందా, తాను కోరుకున్న, దేవుడు కోరుకున్న ఆ విలువైనటువంటి ఆ పరిమళ వాసన తన దగ్గర ఉందా లేదా, అది దాని కొరకై పరీక్షింప. యాజకుడి దగ్గరికి వెళ్ళగానే యాజకుడు తనను పరీక్షిస్తాడు, చూస్తాడు, కనపరుచుకో. యాజకునికి కనపరుచుకోమంటే యాజకుడు టెస్ట్ చేస్తాడు, లోపల బయట చూస్తాడు, బట్టల మీద మరొకొందేమో చూస్తాడు. లేవియా కాండంలో మరకలు ఉంటాయి, పల్లాలు ఉంటాయి, పొక్కులు ఉంటాయి, అన్నిటినీ టెస్ట్ చేస్తాడు. ఇవి టెస్ట్ చేసి ఏదైనా ఉంటే పరీక్షింపబడి, లేకపోతే అతనిలో నుండి వచ్చే ఆరాధన, అతను అర్పించే కానుక, అతను అర్పించే అర్పణ ఆయనకి ఇష్టమైంది. యేసుప్రభువు వారు కూడా మన కొరకై పరిశోధింపబడ్డాడు. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడిన వారికి సహాయం చేయవాడాయి గలవాడై ఉన్నాడు. శోధింపబడటం అంటే పరిశోధింపబడటం. ఎట్లా పరిశోధింపబడ్డాడు? ఇక్కడ రాయబడింది 14వ వచనంలో, అపవాది బాణముంది, లేకపోతే చదువుతున్నాను, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని బాణము ద్వారా రక్షింపచేయుటకు జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాను. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించగనక అబ్రాహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపముల పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన ఎంచుకొని నిమిత్తము అన్ని విషయములైన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాడు. ఇక్కడ చూస్తే ఆయన పరిశోధింపబడిన రీతి ఏంటంటే, ఈ ప్రక్కన అపవాదిని పెట్టాడు, ఈ ప్రక్కన దేవదూతలు పెట్టాడు, మధ్యలో మానవ సంబంధమైన రక్త మాంసాలను పెట్టాడు. ఈ ప్రక్కన అపవాది, ఈ ప్రక్కన దేవదూతలు, మధ్యలో మానవ సంబంధమైన రక్త మాంసములు. ఇప్పుడు పరిశోధిస్తే ఎట్లా ఉందంటే, ఆ పరిశోధనలో ఆయన మరి పాపములను పరిహారము కలుగు చేయటకే దేవుని సంబంధమైన కార్యాలను తాను కలిగి ఉన్నాడు. మనుషుడిగానే ఉన్నాడు, దేవుని సంబంధమైన కార్యాలు. అందుకని ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా, ఆరోపించగలరా? ఆయన గురించి రాబడింది, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. స్నేహితుల సోదరి ఉదయ కాలంలో అందుకనే ఆయన దేవుని సంబంధమైన కార్యాలే కనపడతాం, దేవుని సంబంధమైన యాగము కనపడతాం, దేవుని సంబంధమైన అర్పణ కనపడతాం, దేవుని సంబంధమైన ధూపము కనపడుతుంది, సువాసన కనపడతా ఉంది ఆ మనుషుల్లో. మొట్టమొదటి మానవు నుండి బయటకు వస్తే ఆరాధన వస్తుంది, రెండవది రెండు తలంపుల మధ్య నుండి బయటకు వస్తే ఆరాధన వస్తుంది, మూడవది పాప సంబంధమైన రోగము నుండి బయటకు వచ్చినప్పుడు ఆరాధన. ఇప్పుడు యేసు ప్రభువు రక్త మాంసము కలిగిన వాడై ఆయన ఏం చేసినాడంటే, ఆయన దేవుని సంబంధమైన కార్యాల్లో పుట్టిందేమో రక్త సంబంధం, రక్త మాంసముల పాలివాడు, చేసేదేమో దేవుని సంబంధమైన. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! అందుకనే 7వ అధ్యాయం ఎబ్రీ అంటాడు, ఆయన తండ్రి అయిను తల్లి అయిను లేనివాడును, వంశావళి లేనివాడును. చూడండి, ఆ మాటను చూస్తాం. 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు కలిసి అనేది దాంట్లో చదువుతున్నాను. ఆఖరి భాగంలో అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును, వంశావళి, జీవిత కాలములకు ఆది అయిన జీవములకు అంతం లేనివాడినండి, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇది దైవత్వం, దైవ లక్షణాలు, దైవ కార్యాలు, దేవుని కుమారుని స్వరూపం. ప్రియులారా, ఈ ఉదయ కాలపు వేళ మన ప్రభు దేవుని కుమారుడు, మన ప్రభు నీ కొరకై రక్తం కాచిన, మన ప్రభు నీ కొరకై ఆ విలువైనటువంటి ఆఘ్రాణించే దాని వలన ఆఘ్రాణించగలిగినటువంటి అగ్ని తలంపులను మార్చివేసి ఆరాధనలోకి తీసుకురాగలిగిన దేవాది దేవుడు, కనపరుచుకుంటే కనబడే దైవ కార్యం, దైవ స్వభావం, దైవత్వం కలిగినటువంటి. కాబట్టి ఉదయకాలపు వేళ ఆయన నీ నా పాపములను క్షమించడానికి సమర్థుడైనాడు, రక్తంతో నిన్ను నన్ను కొనుక్కోవడానికి సమర్థుడైనాడు, రక్తంతో నిన్ను నన్ను సంపాదించడానికి అమూల్యమైన వాడయ్యాడు. అందుకని అక్కడ రాయబడింది, ఆయన ప్రేమను బట్టి ఆయన ఏం చేసినాడంటే బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. ఏ కాలంలో ఉన్నవారైనా, అది ఆది కాలంలో ఉన్నవారైనా, అది మధ్యకాలం ప్రవక్త కాలంలో ఉన్నవారైనా, లేక కృత నిబంధన కాలంలో ఉన్నవారైనా, లేక ఇప్పుడున్న ఏ కాలంలో ఉన్నవారైనప్పటికీ
ఆయన అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే నా కొరకే అప్పగించుకున్న ద్వారా నీలో నాలో ఆ సువాసన, ఆ ఆరాధన ధూపం బయటకు వచ్చి ఆయనకు కృతజ్ఞతమై సాగిలపడడానికి కారణం. ఒకవేళ ఇది లేకపోతే అపవాది చేతిలో, మానవ అంచుల్లో, రోగపు పాపపు కుష్ఠుల్లో నిత్య నాశనానికి పోవలసిన వారమే. ప్రేమను చూపించినాడు, కలువరిలో ప్రేమను చూపించినాడు, అమూల్యమైన ప్రేమను చూపించినాడు, విలువైన ప్రేమను చూపించినాడు. గొప్ప రక్షణకు మనల్ని పాత్రలుగా చేసి నిత్య సమాధాన సంబంధమైన హృదయాన్ని మన సొంతం చేసినాడు. ఇంత ప్రేమ చూపించిన దేవునికి నీవు నేను ఏం చెల్లించి రుణం తెచ్చుకుంటాం? వాక్య పెరుగులు ఆరాధిద్దాం. ప్రభు అమాళం నుండి తప్పించినా నీ కొందనాలు, రెండు తలుపులు బయలు నుండి తప్పించినా నీ కొందనాలు, భయంకరమైనటువంటి రోగపీడితమైన పాపము నుండి తప్పించినా నీ కొందనాలు. ఇదిగో నా హృదయార్పణ అంగీకరించబడి ఆయన సన్నిధిలో, అందుకనే ఆయన 20 హెస్కేలు గ్రంథం 20:47 నేను అంగీకరించేదను, నేను అంగీకరించేదను, నేను అంగీకరించేదను. ఆయన అప్పగించుకొని నేను అంగీకరించినాడని ఎరుగు. తద్వారా ఆరాధనతో ఆయన సముఖములకి చేరినా నేను అంగీకరించి నీ ఆరాధన ఆగ్రహించి అత్యధికమైన సంతోషాన్ని, కోపము తీయబడి నెమ్మది సమాధానం కలిగే దేవుడిగా కనపరుచుకుంటాం. అట్టి కృప ఈ ఉదయకాలపు వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.